రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను కొత్త పంట లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి అంటారండి. ఈ పంట గురించి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇది మనకు వాణిజ్య పంటల్లో కమర్షియల్ క్రాప్గా అని పిలుస్తారు. ఇది ఎక్కువగా దీనికి చీడపీడలు రావు, తెగులు రావు. తెగులు వస్తే వేరుకులు వస్తే దానికి ఎటువంటి పద్ధతి పాటించాలని చెప్తాను. ముఖ్యంగా లెమన్ గ్రాస్ అనేది ఎకరాకు మనం 30 నుంచి 40 లక్షల వరకు మనకు దిగుబడి సాధించవచ్చండి. ఆదాయం వరకు మనకు పెంచుకోవచ్చు. అలాగే మనం ఇంకోటి, ఈ లెమన్ గ్రాస్ అనేది నిమ్మగడ్డ అనేది మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇది అడవి ప్రాంతాల్లో బాగా సాగు చేస్తారండి. ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా మనకు సాగు చేస్తారండి. ముఖ్యంగా ఇది ఎలా సాగు చేస్తారు, వీటిలో సాగులో మెలకువలు ఎలా ఉంటాయి, నిమ్మగడ్డిలో ఈ నిమ్మగడ్డ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది విషయాలపై ప్రతి ఒక్కటి చెప్తాను. ఈ పంట గురించి పూర్తి విషయం చెప్తాను, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఇది నిమ్మగడ్డ అనేది మనకు సేమ్ అండి, మనకు పరక బాధ ఎలాగ వస్తుందో అలాగా వస్తుందండి. ఇది కూడా ఇది బహువార్షిక, అంటే సంవత్సరం అంతా మనకు కాపు ఇస్తూనే ఉంటుందండి. గడ్డి అనేది గడ్డిలాగా ఉంటుందండి. దీని ఆయిల్, నిమ్మగడ్డి ఆయిల్ని మనకు పరిశ్రమల్లో విటమిన్ ఏ తయారీలో ఉపయోగిస్తారు. అలాగే నిమ్మగడ్డి తైలంలో సిట్రాల్ అనేది ఒక రసాయనం ఉంటుంది. ఇది మార్కెట్లో చాలా డిమాండ్. ఇది మెడిసినల్గా యూజ్ చేస్తారు. అలాగే కొన్ని ఆయిల్స్లో కూడా ఈ నిమ్మగడ్డి రసాన్ని మనం, అలాగే నిమ్మగడ్డి ఆయిల్ని మనం ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇది అన్ని రకాల నేలలో కూడా సాగు చేసుకోవచ్చండి. ఇసుక నేలలో కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే ఇది బీడు భూముల్లోనూ అలాగే బంజర భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అడవి నేలల గుట్టలలో కూడా మనం సాగు చేసుకోవచ్చు అండి. ఈ పంట అనేది అనువైన ప్రాంతాల్లో గమనించినట్లయితే ఎత్తైన కొండ ప్రాంతాల్లో మనకి ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది. నాటే సమయము, నాటే దూరము, మొక్కల మోతాదు ముఖ్యంగా గమనించినట్లయితే నిమ్మగడ్డ అనేది పిలకల ద్వారా వర్షాకాలంలో జూన్, జూలై వర్షాల మధ్య 60 సెంటీమీటర్లు డిఫరెన్స్ ఇచ్చేసి, అలాగే పిలకల మధ్య 40 సెంటీమీటర్లు ఇచ్చి మనం గ్యాప్ ఇచ్చేసి నాటుకోవాలా. మొక్కలు పడిపోకుండా మొక్కల మొదల్లో మట్టిని బాగా కుప్పాకట్టి ఎగదోసి, మనం నీటి సౌకర్యం ఉంటే ఒకవేళ నీళ్ళు మనం ఎక్కువగా ఉన్నట్లయితే ల్యాండ్లో మనం నిమ్మగడ్డి సంవత్సరం పొడవునా నాటుకోవచ్చండి. ఒక ఎకరంలో నాటడానికి సుమారుగా 15 మొక్కలు, పిలకలు అవసరం మనకు నిమ్మగడ్డికి. ముఖ్యంగా మనకు రకాల్లో గమనించినట్లయితే కావేరి మరియు కృష్ణ అనే రకాలు ఉన్నాయండి. ఎరువులు ముఖ్యంగా గమనించినట్లయితే ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 15 కేజీలు యూరియా, 16 కేజీలు భాస్వరము, పొటాష్ 24 కేజీలు వేసుకొని ప్రతి కోత తర్వాత ఎకరాకు, అంటే మరి ఇది బహువార్షిక అంటే సంవత్సరం అంతా అట్లనే ఉంటుందండి. మనం సంవత్సరం అంతా ఇది చాలా ఏళ్ళ వరకు మనకు అలానే ఉంటుంది. కాబట్టి మనకు పంట కోసిన అయిపోయిన తర్వాత 19 కేజీలు యూరియా 2 దఫాలుగా కోసిన తర్వాత, రెండో దఫా కోసిన తర్వాత 30-40 రోజుల తర్వాత వేయాలి. ఇలా నీటి యాజమాన్యం గమనించినట్లయితే వర్షాకాలంలో ఈ పంటకు నీరు అవసరం అనేది ఉండదు. తర్వాత నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టినట్లు సరిపోతుందండి. పిలకలు నాటిన వెంటనే 2 నుంచి 3 రోజులకు ఒకసారి నీళ్లు బాగా పెట్టాలి. ఎందుకంటే పిలకలు అనేది బాగా దిగుతుంది. బాగా వేరు దిగినట్లయితే మనకు క్రమం తప్పకుండా 4 రోజుల వరకు నీళ్ళు బాగా పెడతా ఉండాలి. 2 రోజులు 3 రోజులకి ఒకసారి. ముఖ్యంగా అంతర కృషి మరియు అంతర పంటల్లో మనం గమనించినట్లయితే నాటిన 3 నుంచి 4 నెలల వరకు పంట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోసిన నెల తర్వాత, నెల రోజుల తర్వాత వరకు కలుపు లేకుండా చూసుకోవాలా. మనకు చలికాలం ప్రారంభం దశలో నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత వర్షాల మధ్య ఉలవల లేదా ఏదైనా ఒక పుష్పజాతి పంట అనేది మనం సాగు చేసుకోవచ్చు దీనివల్ల మనకు ఉలవలు సాగు చేసుకుంటే మనకు ఈ పంటలో వచ్చే కలుపు మొక్కలు రాకోకుండా మనకు ఉపయోగపడుతుంది. అలాగే భూమిని సారవంతంగా చేయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. వీటిలో ముఖ్యంగా తెగులు, పురుగులు అనేటివి ఎటువంటివి రావండి. తెగులు సౌకర్యం ముఖ్యంగా వేరుకుళ్ళు, నీళ్ళు ఎక్కువగా నిలబడే ప్రదేశంలో వేరుకుళ్ళు ఉంటుంది. కావున దానికి బ్లైటాక్స్ లేదా హెలోసెక్, రైజోజన్ మన డ్రిప్కు వదిలేసినట్లయితే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే పంట కోత ముఖ్యంగా మనకు పంట నిమ్మగడ్డి వేసిన తర్వాత 5 నుంచి 6 నెలల్లో మనకు ఫస్ట్ కటింగ్ వస్తుందండి, ఫస్ట్ కోతకు వస్తుందండి. తర్వాత ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత 2.5 లేదా 3 నెలలకు మళ్ళీ సెకండ్ కటింగ్ వస్తుందండి. ఒకసారి నాటుకుంటే పైరు మనకు 4 నుంచి 5 సంవత్సరాల వరకు దిగుబడి మనం ఆశించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ నిమ్మగడ్డిలో ముఖ్యంగా గమనించినట్లయితే పంట కోసిన ప్రతిసారి మనం ఎండాకులు అనేది తీసేస్తుండాలా, తోటను బాగా శుభ్రంగా చేసుకుంటూ ఉండాలా. ఇంకోటి, దీనివల్ల మనకు ఎండాకులు తీసేయడం వల్ల, మనకి కటింగ్ చేయడం వల్ల మనకు గుబ్బు అనేది అదే ఉంటుంది కదా, నిమ్మగడ్డి గుబ్బు అనేది
సేమ్ సప్ప టైప్ మాదిరి గుమ్ము 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 పెరుగుతుందండి. కాబట్టి మనం ఎంత కోస్తే అంత బాగా దానికి బాగా అంత దుబ్బుగా మనకు పుడుతుందండి. చిగురిచ్చి పెరుగుదల కూడా బాగా గుబురుగానే పెరుగుతుంది. మనం ఆ ఎండుటాకులన్నీ తీసేయడం వల్ల ముఖ్యంగా ఎంత కోస్తే అంత బాగా దుబ్బు అనేది ఉబ్బుతుందండి. కావున ఇది మనకు 4 నుంచి 5 సంవత్సరాల వరకు మనకు కాపు అనేది ఇస్తుంది. ముఖ్యంగా ఈ పంట నూనె ఎలా తీస్తారు? ముఖ్యంగా నిమ్మగడ్డి ఆకుల నుండి మనకు స్టీమ్ డిస్టిలైజేషన్ ద్వారా అంటే శోధన ప్రక్రియ ద్వారా మనకు నూనెను తీస్తారు. ఈ నూనె యంత్రం డిస్టిలేట్ ట్యాంక్ అంటారండి. కండెన్సర్ ద్వారా సపరేట్ ఆపరేటర్ కలిగి ఉంటుంది కాబట్టి దీనికి సపరేట్గా మిషన్లు ఉంటాయండి. అప్పుడే కోసిన నిమ్మగడ్డిలో ఆకులను డిస్టిలేట్ ట్యాంక్లోకి వేసేసి, అంటే ఇది ఎలా చేస్తారంటే మనం కోసిన నిమ్మగడ్డి ఆకులు ఉంటాయి కదండి, ఆ నిమ్మగడ్డి అంటే ఏం లేదండి, సేమ్ సప్పునట్లే ఉంటుంది, కొద్దిగా దగ్గర రిలేట్గా తీసుకొచ్చి దాన్ని డిస్టిలేట్ ట్యాంక్లోకి వేసేసి మూత నింపేస్తారు. ఆ తర్వాత మూతలో మనకు ఆవిరి పెరుగుతూ ఉంటుంది. నూనె ఆవిరి రూపంలో వచ్చి నీటి ఆవిరి ద్రవ రూపంలో వచ్చి కండెన్సర్ ద్వారా సపరేటర్కి చేరుతాయి. తద్వారా నీటిపై తేలియాడే నూనెను వేరు చేసి శుభ్రపరిచి దాన్ని మనం బాటిల్స్లోకి కానీ లేకుంటే అల్యూమినియం పాత్రలే కదా గాజు పాత్రలోకి మనకి వేసేసి డిస్టిలేషన్ ద్వారానే మనకు ఈ నూనె అనేది తీస్తారు. కావున వీటి నుండి వేరువేరుగా సేకరించుకుంటారు. అలాగే ముఖ్యంగా మనకు గమనించినట్లయితే ఎకరాకు మనకు నూనె 60 నుంచి 90 కేజీలు వస్తుందండి. అదే మనకు 60 నుంచి 90 కేజీలు వస్తుందండి నూనె. మనకు నిమ్మగడ్డిలో గమనించినట్లయితే ఎకరాకు మనకు 30 నుంచి 40 వేల వరకు నికర ఆదాయం వస్తుందండి. ఇంకోటి ఇది పెట్టుబడి తక్కువ. ఇంకొకటి మనకు పురుగులు అలాగే తెగులు ఎటువంటి ఏమైనా రావు. అలాగే ఒక నీరు నిలబడే ప్రదేశాల్లో వేరుకులు ఒకటి వస్తుంది కాబట్టి మన బ్లైట్ ట్యాక్స్ వదులుకుంటే సరిపోతుంది. కావున మనకు 60 నుంచి 90 కేజీలు మనకు నూనె వస్తుందండి ఎకరాకు. ఇంకోటి దీనికి మనకు నికర ఆదాయం గమనించినట్లు 30 నుండి సంవత్సరం 40 వేల వరకు మనము రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి నిమ్మగడ్డలో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి, నేను మీకు చెప్తాను. అలాగే నిమ్మగడ్డి మనకు మంచి తక్కువగా పెట్టుబడి లేని పంటగా చెప్పుకోవచ్చు. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.